మోదీ గారికి కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. అంటే గత 10 ఏళ్లలో ఎప్పుడు ఎవరు ఈయనను ఇలా చూడలేదు, ముఖ్యంగా పార్లమెంట్లో. అంటే మీరు గమనించారనుకోండి, ఇవాళ ప్రముఖ పత్రికలు అన్నిట్లో కూడా హెడ్లైన్స్ మీకు ఇదే వార్త. పార్లమెంటులో మీకు జరిగిన వివాదం. అంటే ఇంతకుముందు మీరు గమనించారనుకోండి, 10 ఇయర్స్లో ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ అనేది లేదు. ప్రతిపక్షాలు అనేవాళ్ళు చాలా వీక్గా ఉండేవాడు. సో ఈసారి ఏమైంది, కాంగ్రెస్, డిఎంకే, అలాగే సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్, సో వీళ్ళందరూ ఒకవైపు ఉండడము, ఇటువైపు వీళ్ళు రూలింగ్ పార్టీ. సో ఫుల్ స్ట్రెంగ్త్తో ఉండడంతో ఏంటంటే ఈ వాదోపవాదాలు అనేవి మీకు చాలా చాలా హై లెవెల్లో ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకునే విధంగా మీకు అక్కడ పార్లమెంటు సెషన్ అనేది ఉంది. కానీ చూసారనుకోండి, మీకు ముఖ్యమైన విషయాలు కావండి, ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవడం. సో ఇదే మీకు అక్కడ మెయిన్ కాన్సెప్ట్గా కనిపించింది. ఇందులో మీరు ఏకంగా శివుడిని తీసుకురావడం. సో అదే నాకు చాలా చాలా బాధ వేసిన విషయం ఏంటంటే, ఇక్కడ శివుడి కాంటెక్స్ట్ ఎందుకు అంటే స్పీకర్ ఓం బిర్లా కూడా చెప్తున్నారు, ఇక్కడ మీరు అసలు ఈ భోలేనాథుని తీసుకురావడం ఏంటి, శివుడి గురించి ప్రస్తావించడం ఏంటి, తప్పు వద్దు అంటున్నా కూడా రాహుల్ గాంధీ గారు వినలేదు. కానీ ఈయన శివుడిని తీసుకువచ్చిన కాంటెక్స్ట్ చూసామనుకోండి, చాలా చాలా తప్పు. అందుకే ఈ పార్లమెంటు సెషన్ అయిన తరువాత మోదీ గారు తమ పార్టీ ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. అందులో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఎలాగైనా ప్రవర్తించండి, పార్లమెంట్లో మీరు ఎలాగైనా కూడా మాట్లాడవచ్చు, ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, సో మీ ఆలోచనలు మీరు బయట పెట్టొచ్చు, తప్పు కాదు. కానీ రాహుల్ గాంధీ లాగా మాత్రము మీరు ప్రవర్తించకండి, ఇది చాలా చాలా తప్పు అని చెప్పాడు. సో ఇక్కడ మీకు నీట్కి సంబంధించి ఒక డిస్కషన్, ఎందుకు మీరు నీట్కి సంబంధించి యాక్షన్ తీసుకోరంటే పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. ప్రతిపక్షాలు అడిగారు, నీట్ అంటే గత 7 ఏళ్లలో 70 సార్లు ఈ నీట్ పేపర్స్ లీక్ అయ్యాయని చెప్తున్నారు కదా, మరి మీరు జవాబు చెప్పాలి, ఒక విడి డిబేట్ అనేది పెట్టుకోవాలి. అంటే నీట్ విషయంలో అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? చాలామంది మంచి విద్వాంసులు ఉంటారు, మంచి స్కాలర్స్ ఉంటారు, మీరు చెప్పండి. నీట్ అనబడే ఈ ప్రక్రియ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు, దీన్ని నీట్ అని అంటారు. ఇది మీకు బాగా డబ్బున్న వాళ్ళు డాక్టర్లు అవ్వాలి అని చెప్పి మీరు ఏమైనా కుట్ర పన్నుతున్నారంటే ద రిచెస్ట్ స్టూడెంట్స్ మాత్రమే మీకు మెడికల్ ఫీల్డ్లో ఉండాలి, పేదవాళ్ళు ఉండకూడదని చెప్పి మీరు అనుకుంటున్నారా అంటే మీ ఒపీనియన్ మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మీరు ఏ రోజైతే ఈ దేశంలో కరప్షన్ అనే దాన్ని ఎలిమినేట్ చేస్తారో, అంటే కరప్షన్ ఫ్రీ భారతదేశాన్ని చూస్తారో, ఆ రోజే నీట్ లాంటి ప్రక్రియ అనేది పనిచేస్తుందండి. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ని చూస్తున్నాము, వీళ్ళు లిటరల్గా క్వశ్చన్ పేపర్స్ని కొనేస్తారండి. ఎక్కడ ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ ప్రింటింగ్ అవుతుంది, ఎవరు ఎక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళ వద్ద క్వశ్చన్ పేపర్స్ కొనుక్కొని తమ స్కూల్లో తమ కాలేజీలో పిల్లలకి ఇచ్చి ప్రిపేర్ చేయించి మేమే నెంబర్ 1, మేమే నెంబర్ 2 పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ మీకు రేడియోలో, టీవీల్లో వీళ్ళు భారీ క్యాంపెయిన్ అనేది చేస్తారు. సో అలాంటప్పుడు నీట్ లాంటి ఒక ప్రక్రియ ఎంతవరకు నిజాయితీగా, ఎంతవరకు క్లీన్గా జరుగుతుంది, ఈ టెస్టులో టోటల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందా ఆలోచించి కామెంట్స్లో రాయండి. ఎందుకంటే ఇదే వ్యవహారం ఒక కార్పొరేట్ హాస్పిటల్ అన్నా కూడా అంతే కదండి. కార్పొరేట్ అన్నప్పుడు ఇది ఒక వ్యాపారము, మాకు డబ్బే ముఖ్యం, సర్వీస్ అనేది తర్వాత, ఎడ్యుకేషన్ అన్నప్పుడు విద్య అనేది తర్వాత అండి, ఇది వ్యాపారమే, మా వరకు ఇది వ్యాపారమే. అలాగే ఆసుపత్రులు అన్నప్పుడు ఆరోగ్యము కాదు, మాకు వ్యాపారమే అనే ధోరణిలో వీళ్ళు ఉన్నప్పుడు మీకు న్యాయము జరగదు. నీట్ విషయంలో కూడా ఇలాగే ఉంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళ చేతికి ఈ క్వశ్చన్ పేపర్ వచ్చిన తరువాత పేదవాళ్ళు, కష్టపడి చదివేవాళ్ళు, వాళ్ళ ఎవరి దగ్గర కూడా ఇలాంటి ఒక ప్రక్రియ లేనప్పుడు వాళ్ళకన్నా వీళ్ళే కదండి ఈజీగా సెలెక్ట్ అవుతారు, వీళ్ళకే కదా మెడికల్ సీట్స్ వస్తాయి. సో ఇలాంటి సిస్టమ్ని మీరు ఎంతవరకు ఒప్పుకుంటున్నారో కామెంట్స్లో రాయండి. సో ఇది ఒక విషయం, మంచి విషయమే. పార్లమెంట్లో ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ప్రస్తావించాలి, ప్రస్తావించారు, విడి డిబేట్ పెట్టాలి అని డిమాండ్ చేశారు, వీళ్ళు కూడా ఎస్ అన్నారు. ఒక విడి సెషన్ దీని మీద ఉంటుంది, ఇది చాలా చాలా మంచి విషయం.
అలాగే మీరు చూసారనుకోండి, ద బ్యాడెస్ట్ అంటే చాలా చాలా వర్స్ట్గా వెళ్ళిన ఒక వ్యవహారం ఏంటంటే రాహుల్ గాంధీ గారు శివుడి ఫోటోని పార్లమెంట్లో చూపించడం. సరే, ఇప్పుడు ఏముందండి, తప్పేంటని మీరు అడగొచ్చు. శివుడి మెడ మీద ఉండే పాము. సో ఈ పాము దేనికి సంకేతము అంటే నువ్వు దేనిని చూసి భయపడకూడదు, నువ్వు శివుడి మెడలో ఉన్నావు కాబట్టి నీకు ఎప్పుడు రక్షణ ఉంటుంది, భయపడకు అని చెప్పి ఫస్ట్ పాము మనకి సూచిస్తుంది అని అన్నారు. ఓకే, ఫైన్. అలాగే శివుడి యొక్క శూలం, త్రిశూలము ఆయనకి లెఫ్ట్ వైపే ఉంటుంది. అంటే ఏంటి? ఆత్మరక్షణ కోసరమే ఈ ఆయుధము. సో ఇది హింస కోసరము వాడకూడదు. అదే ఆయన రైట్ హ్యాండ్లో ఉండడము, ఆయన ఎక్కువ పెట్టడం లాంటి ఒక ఫోటో ఉందని కూడా అర్థం ఏంటి? శివుడు కూడా హింసకి పాలు పడుతున్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు కదా. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంది, శివుడు అహింసను ఎప్పుడు కూడా కోరుకున్నారు అని చెప్పి చెప్పారు. ఓకే, ఒప్పుకున్నాం. కానీ శివుడి యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయండి? ఇలా ఉంటుంది. కాబట్టి శివుడు ఒక కాంగ్రెస్ వ్యక్తి. ఎంత దారుణమైన ఒక స్టేట్మెంట్ అంటే. అలాగే మీరు చూసారనుకోండి, ఇస్లాంలో ఇలా అంటారు. ఇలా అంటే ఏంటి? రెండు చేతులను చాచడము. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళే, ఇస్లాం మతస్థులు అందరూ కాంగ్రెస్ వాళ్ళే. అలాగే మీకు గురునానక్, ఆయన కూడా ఏమండి ఆశీస్సులు అన్నప్పుడు అందరూ ఇలాగే అంటారు. కాబట్టి ఆశీర్వదించే వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పి ఒక విచిత్రమైన వాదనను రాహుల్ గాంధీ గారు అక్కడ పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మరి మోదీ గారికి కోపం వస్తుందా రాదా చెప్పండి. ఆయన ఇమీడియట్గా లేచి, మీరు శివుడిని అవమానించడం కాదండి, యావత్ హిందూ జాతిని అవమానిస్తున్నారు, ఇది తప్పు కదా, కనీసం ఆలోచించాలి కదా అని చెప్పి ఆయన, అంటే ఆయనకు కోపం వచ్చిందన్న కాంటెక్స్ట్ ఇక్కడ వచ్చింది. శివుడి ఫోటోను పెట్టుకొని మీరు ఇలాంటి సెటైర్లు, ఏదో స్టాండప్ కామెడియన్ మాట్లాడుతున్నట్టుగా మీరు ఏకంగా ఆయన ఫోటోను పెట్టుకొని మాట్లాడడము చాలా చాలా తప్పండి. కానీ రాహుల్ గాంధీ గారు ఈ తప్పును చేశారు కాబట్టి ఆయనకి ఎలాంటి శిక్ష పడుతుందో మీకు తర్వాత మోదీ గారు చెప్తున్నారు. ఈయన పూర్తిగా బెయిల్ మీదే బయట ఉన్నాడు. ఈయనేమి క్లీన్ చిట్టు ఉన్న వ్యక్తి కాదు. సో నాలాంటి వ్యక్తి కాదు. ఈయన మీద బోల్డ్ అని కేసులు ఉన్నాయి. దేశానికి సంబంధించి అంటే మీరు వీర్ సవర్కర్ని అవమానించారు, ఒక హంతకుడు అన్నారు, మీ మీద కేసులు ఉన్నాయి, బెయిల్ మీదే మీరు ఉన్నారు, దీనిని గుర్తు పెట్టుకోండి అని కూడా ఈయన అన్నారు. కానీ ఇంతకన్నా ఈయన ఆవేశంలో ఒక సెటైర్, చాలా పెద్ద సెటైర్. ఈయన ఏమన్నారంటే, ఒక పిల్లవాడికి 99 మార్కులు వచ్చాయి, వెంటనే అందరికీ లడ్డూలు స్వీట్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సో ఇతనికి పాఠాలు నేర్పించే వాళ్ళ టీచర్ చూశారు, అరే నాయనా నువ్వు ఎందుకురా ఇంతలాగా పండుగ చేసుకుంటున్నావు, 99 మార్కులు వచ్చాయి, నీకు ఆనందంగా ఉందా? నువ్వు 100కి 99 తెచ్చుకోలేదురా, 543 మార్కులకి 99 తెచ్చుకున్నావు. ఇలాగ ఫెయిల్యూర్లో నువ్వు ఒక వరల్డ్ రికార్డును సృష్టించావు. అది తెలుసుకోకుండా ఈ పిల్ల చేష్టలేంటి, ఈ పిల్లి కూతలు ఏంటి, 543కి నువ్వు 99 తెచ్చుకొని ఇంతలా సెలబ్రేట్ చేస్తున్నావు అంటే నిన్ను ఏమనాలి? ఎప్పుడు నువ్వు మారతావు, ఎప్పుడు నువ్వు ఎదుగుతావు అని చెప్పి ఈయన చెప్పడము వీళ్ళకి ఒకసారి అంటే ఏమైపోయిందంటే, మోదీ గారిని ఒక ప్రధాని ఇంతలాగా వీళ్ళు అంటే ఆయన ఫ్యామిలీ గురించి, నీకు ఫ్యామిలీయే లేదు, పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, నువ్వు ఎలాగైనా ప్రవర్తిస్తావు అని చెప్పి అంటే ఎలా చెప్తున్నారంటే, మోదీ గారి ఆత్మ డైరెక్ట్గా పరమాత్మతో మాట్లాడుతుంది కదండి, ఈయనకి వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా. మీరు అడగండి శివుడి విషయంలో నేను మాట్లాడింది కరెక్ట్ అంటారా తప్పంటారా? సో శివుడు ఇలా అంటున్నారు అంటే గాంధీ గారు ఇంకా కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన ఆత్మ ఇక్కడే ఉంది, ఇది శివుడు ద్వారా నేను చెప్తున్నానని చెప్పి అడ్డదిడ్డంగా ఏదేదో మాట్లాడడం. మరి మీరు చెప్పండి, మోదీ గారికి ఇంత కోపం వచ్చింది అంటే ఇందులో ఉన్న విషయాలేంటి? నీటికి సంబంధించి నేను నా అభిప్రాయం చెప్పాను. మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.